వెల్కమ్ టు ఆవిడి పట్టాభిరామ్. ఇది ఆవిడి పక్కన పట్టాభిరామ్ అన్నమాట. అంటే ఆవిడకిను పట్టాభిరామ్కి మధ్యలో ఉంటారు మా చెల్లి వాళ్ళు. కానీ నేను ఇంకా కొంచెం ఆవిడ సెంటర్లోకి వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్స్ చాలా బాగున్నాయి. నాకైతే బాగానే బెటర్ అనిపించింది. అంటే వర్షం కూడా ఎక్కడ వచ్చినా కూడా ఏమీ బ్లాక్ అవ్వట్లేదు. ఈ డాగ్ చూడండి ఎంత హెల్తీగా ఉందో. Once you became a pet dog lover, you just like every dog కదా. అండ్ ఇది లోకల్ మార్కెట్. నేను మా పాపని తీసుకుని వచ్చానమాట చూపించడానికి. ఇది 8 AM ఇన్ ద మార్నింగ్. సో నేను సెకండ్ తీసుకుని వచ్చి నేను అవన్నీ చూపిస్తున్నాను లోకల్ థింగ్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఎందుకంటే మన టీనేజర్స్కి అస్సలు తెలియవి అసలు ఏమవుతుంది అనేది. నేను కావాలని తీసుకొచ్చాను. చూడండి ఎంత చిన్న చిన్న వంకాయలు, చిన్న చిన్న ప్రతి వెజిటబుల్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అసలు నాటు వెజిటబుల్ మాట ఇవన్నీ. చాలా చిన్న గార్లిక్ ఇది, కానీ ఏం టేస్ట్ ఉన్నాయండి అసలు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజం చెప్తున్నాను నేను. నాకు 8 years అయిపోయిందో మన ఏంటో తెలియదు, కానీ నాకు ప్రతిదీ ఆశ్చర్యంగా ఉంది. నేను కరివేపాకుని చూడగానే ప్రాణం అయితే లేసి వచ్చింది నాకైతే. ఆనియన్స్, గార్లిక్, ఈవెన్ దానిమ్మకాయలు, వెల్లుల్లిపాయ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అవి ఎంత బాగుంటున్నాయో తెలుసా కూరలో వాడుతున్నప్పుడు. అండ్ ఇది గార్లిక్ ప్యూర్ ఆర్గానిక్ అనిపిస్తుంది నాకు అసలు అన్నీ. అంటే మనకి ఎందుకు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి ఏమో తెలియదు మరి. లుక్ అట్ దిస్ రాడిష్. ఇది ఎంత ఉంది చూడండి, చాలా చిన్నగా ఉంది అసలు. అండ్ ఇదేమో క్యారెట్. ఇక్కడ క్యారెట్ చాలా ఎక్కువ తింటారంట. ప్రతిరోజు ఒక లైట్గా ఫ్రైలా చేసుకుని క్యారెట్, బీట్రూట్, అది ఏంటి సిమ్లా మిర్చిది, క్యారెట్, బీట్రూట్, ఇంకానేమో అదేదో జస్ట్ ఫర్గాట్ నేమ్, చిక్కుడుకాయ. అది చిక్కుడుకాయ కూడా అందులో గింజలు లేకుండా ఉన్నాయి. అవి బాగా తింటారంట వీళ్ళు ఎవ్రీడే. దిస్ ఈజ్ బేబీ కార్న్. చాలా రోజులు అయిందండి బేబీ కార్న్ చూసి. అది చైనీస్లో బేబీకార్న్ యూజ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం అది. అండ్ పొటాటో ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. బ్రాకలీ కూడా దొరుకుతుంది. నేను అక్కడే తినలేదు బ్రాకలీ, ఎక్కడేం తింటాను. నాకు బ్రాకలీ పడదు. అండ్ కార్న్, టమాటో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, ఎంత చిన్నగా. ఇక్కడ చాలా ఎక్కువ వెజిటేబుల్స్ వాడతారు ఇక్కడ. చాలా బాగుంది అసలు. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. నాకు కూడా చాలా కొత్తగా ఉన్నాయండి అంత నిజం చెప్పాలంటే. మ్యాంగోలు చాలా టైం దొరుకుతాయి, ఎందుకంటే ఎండలు ఎక్కువ కదా. ఎక్కువ టైమే వీళ్ళకి మ్యాంగోలు దొరుకుతాయి. అట్లా ఇంక మనకు 3 నెలలు దొరుకుతాయి, వీళ్ళకి 7-8 నెలలు దొరుకుతాయి. నిమ్మకాయలు 100కి 10. చూడండి వంకాయ ఎంత ఉందో, బాగుంది కదా. ఆ వంకాయ కూర వండిందండి మా చెల్లి ఒకసారి. నేను ఫ్లాట్ అంటే ఫ్లాట్ అసలు. జస్ట్ వంకాయ కూరకే అంటే ద మసాలాస్ అండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చిన్న కాకరకాయలు, చిన్న వంకాయలు. ఇది చూసారా, అవి వంకాయలంట, తెల్ల వంకాయలంట. ఎంత చిన్నగా ఉన్నాయో. నేను ఇప్పుడు చూడలేదండి ఇది అసలు, నాకు తెలియదు అసలు ఇది. నాకు నిజంగా భలే ఆశ్చర్యం అనిపించింది. ఈ పొట్లకాయ చిన్నగా ఉంది. కాకరకాయ, సొరకాయ, దాన్ని ఏమంటారు, కీర ఎంత సన్నగా ఉంది, ఎంత బండగా ఉంటాయి మనకు అసలు యూఎస్లో. ఈ కూరగాయ పేరు నాకు తెలీదు, ఇదేంటో తెలియట్లేదు నాకు ఇదేంటో కానీ. బట్ ఇది కూడా బాగుంది. తర్వాత బీట్రూట్ కూడా చాలా చిన్నగా ఉంది. మరి పెస్టిసైడ్ వేస్తారో వేయరో, అది ఎంత ఆర్గానికో నాకు తెలియదు, కానీ ఇది కూడా తెలియదు దీన్ని ఏమంటారు. కానీ వెజిటేబుల్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయండి. నిజంగా చెప్తున్నాను, నేను ఎక్కువ చేసి చెప్పడం లేదు. ఐ రియలీ ఫీల్ సో. నేను ఎక్కువ ఇక్కడ నాన్ వెజ్ తింటున్నాను ఫర్ ద ఫైబర్ సేక్. నాకు దానిమ్మకాయలు, ఇక్కడ అయ్యే జాములు ఉంటాయి కదా, అవి ఫర్ ద ఫైబర్ సేక్ అవి తింటున్నాను. నేను జాంకాయలు కూడా చాలా ఇష్టం నాకు. ఇవి నేను తినేస్తున్నాను ఫైబర్ కోసం. ఇంకా మిగతాదంతా నాన్ వెజ్ తింటున్నాను. కూరగాయలు తక్కువే తింటాను, అవి కూడా తింటాను. బికాజ్ ఐ వాంట్ ఈట్ ఎవ్రీథింగ్ అసలు. నాకు జాంకాయలు చాలా ఇష్టం. అండ్ ఇంకేంటంటే ఆ జామున్ బాగా ఇష్టం. సో మేము ఎవ్రీ డే అవి తింటాము. మస్తు అయితే రోజు దానిమ్మకాయలు తింటుంది. బ్రేక్ఫాస్ట్కి మేము ఎక్కువ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రూట్స్ తినేస్తున్నాము.
ఎందుకంటే మార్నింగ్ మేము ఇంత ఎండకి ఏం తినలేకపోతున్నాం యాక్చువల్లీ. ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్స్లో కూడా మేము ఫ్రూట్సే తింటున్నాము. ఆయిల్ ఫుడ్ బాగానే నేను అవాయిడ్ చేస్తున్నాను. అండ్ చూడండి బనానా బాగుంది కదా. ఇక్కడ ఆకుకూరలు చూడండి, అసలు నాకు ఎంత ప్రాణం లేసి వస్తుందో. మా కోనసీమలో కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. మీరందరూ సిటీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, కానీ మేము సిటీ వాళ్ళమే. కానీ బట్ దిస్ ఈజ్ అవర్ బేసిక్ కదండి. అది నాకు చాలా టైం దొరికినప్పుడల్లా వెళ్తూ ఉంటాము అండ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఇంకా మెయిన్గా పాప కోసం అన్నమాట. పాపకి అన్నీ తెలియాలని, పెద్ద అమ్మాయికి తెలియాలని నేను ఆమెను నాకు టైం దొరికినప్పుడల్లా చిన్న పాపని ఇంట్లో పెట్టి తీసుకొస్తున్నాను. ఈవేళ లోకల్ అక్కడ ఏదో చిన్న హోటల్ ఉంటే అక్కడే తింటున్నాం మార్కెట్ పక్కన. అక్కడ పొంగల్ మార్నింగ్ ఇక్కడ పొంగల్ ఉంటుందంట. మా చెల్లి చెప్పింది అక్కడ పొంగల్ బాగుంది అని. అండ్ సఖికి కూడా కొంచెం బేసిన్ ఎలర్జీ ఉంది, అందుకని పొంగల్ తీసుకున్నాము. పొంగల్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఐ వాంట్ ఇడ్లీ అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఆమె కోసం ఇడ్లీ తీసుకున్నాము. అండ్ ఇక్కడ అందరూ తెలుగు కూడా బాగానే మాట్లాడుతున్నారు. ఎక్కడికైనా మేము వెళ్ళిపోతుంటుంటే బాగానే మేనేజ్ అండ్ ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్ కదా. సో ఇట్లాగా చాలా ఈవేళ మా మార్నింగ్ అండి ఇది 8 AM. సఖి నేను అలా బయటికి వెళ్ళి వచ్చాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.